హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివీర్ వాయు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 17 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికైతే 3 ఫేజెస్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయితే 3 టైప్స్ ఉంటాయి. దీనికి సంబంధించి ఏజీ మరియు ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్స్, ఎగ్జామ్ ప్యాటర్ను, టెస్టు, ఆన్లైన్ అప్లికేషన్స్ పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరికి ఎలిజిబిలిటీ లేదు, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎగ్జామ్ రాయడానికి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అనే విషయాలు అయితే పూర్తిగా ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి కనుక మీరు ఈ వీడియో చూస్తే మీకు అయినా ఉపయోగపడుతుంది, లేదంటే మీకు తెలిసిన వారికి చెప్పడానికైనా ఈ విషయాలు అయితే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. సో మన వివరాలు చూసుకుంటే ఫస్ట్ అయితే మనకు అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎగ్జామ్ వచ్చి మనకు 2024 మార్చి 17న మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం 2024 జనవరి 17 నుంచి 2024 ఫిబ్రవరి 6 నైటు 11 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చి 2024 మార్చి 17న కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ డేటు, అదేవిధంగా ఎగ్జామ్ డేటు. సో మనకు ఎలిజిబిలిటీ, అదేవిధంగా మిగతా వివరాలు చూసుకుంటే ఎలిజిబిలిటీలో ఫస్ట్ ఏజ్ చూసుకుంటే మనకు 21 ఇయర్స్ అయితే దాటకూడదు. సో అదేవిధంగా మనకు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోండి. 2004 జనవరి 2 నుంచి 2007 జూలై 2 మధ్య జన్మించిన వారు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ 2 డేట్లో జన్మించిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు ఏజ్కి సంబంధించి ఎలిజిబిలిటీ. అదేవిధంగా మ్యారిటల్ స్టేటస్ సంబంధించి చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ కానీ ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ అయి ఉండాలి. అదేవిధంగా మనకు 4 సంవత్సరాల వరకు జైన్ అయిన 4 సంవత్సరాల వరకు కూడా అగ్నివీర్లో మ్యారేజ్ కానీ ప్రెగ్నెన్సీ కానీ రాకూడదని చెప్పి మనకు మెయిన్గా అయితే కండిషన్ పెట్టడం జరిగింది. సో ఇదైతే కంపల్సరీ ఫుల్ఫిల్ చేయాలి. ఏ రోజైనా మ్యారేజ్ చేసుకున్నా ప్రెగ్నెన్సీ వచ్చినా మనకు 4 సంవత్సరాల మధ్యలో ఎమ్మటే డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని చెప్పి మనకైతే క్లాస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసుకుంటే సైన్స్ సబ్జెక్ట్లో ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ కానీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇది సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి ఎగ్జాము. ఇందులో మనకి ఓవరాల్గా 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఈక్వలెంట్లో మనకు ఇంగ్లీష్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్నప్పుడు 50% మార్క్స్ కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో ఓవరాల్గా 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇది సైన్స్ సబ్జెక్టుతో ఎగ్జామ్ రాస్తున్న వారికి. అదేవిధంగా 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వారికి కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో మనకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ కోర్సులలో డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ డిప్లొమా కోర్సులో కూడా మనకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా ఇందులో ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్నప్పుడు దాంట్లో కూడా మనకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఈ 2 ఫుల్ఫిల్ చేస్తేనే మనకు అగ్నివీర్ వాయుసేనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వొకేషనల్ కోర్సు 2 ఇయర్స్ వొకేషనల్ కోర్సు చేసిన వారు ఇందులో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉండకూడదు. ఈ వొకేషనల్ కోర్సులలో ఈ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కాకుండా వొకేషనల్ కోర్సు చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇందులో కూడా వీరు 50% మార్క్స్ వచ్చి ఉండాలి ఓవరాల్గా. అదేవిధంగా ఇంగ్లీష్ కనుక వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటే దాంట్లో కూడా మనకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇది మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఎలిజిబిలిటీకి సంబంధించి కొన్ని వివరాలు. అదేవిధంగా సైన్స్ స్ట్రీమ్ కాకుండా అదర్ దాన్ సైన్స్ సబ్జెక్టుకు చూసుకుంటే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్లో ఓవరాల్గా 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ కనుక సబ్జెక్టుగా ఉంటే ఇంగ్లీష్లో కూడా మీకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇది కంపల్సరీ ఫుల్ఫిల్ చేయాలి అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్లో కూడా. అదేవిధంగా వొకేషనల్ కోర్సు 2 ఇయర్స్ వొకేషనల్ కోర్సు పాస్ అయిన వారు కూడా ఇందులో ఓవరాల్గా 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇందులో కూడా ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటే మాత్రం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఈ 2 ఫుల్ఫిల్ అయితే కంపల్సరీ చేయాలి. మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 2 రకాల ఎగ్జామ్స్కి సైన్స్ సబ్జెక్టు ఒక రకమైన ఎగ్జామ్, అదేవిధంగా అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్కి ఒక రకమైన ఎగ్జామ్ కాబట్టి మనకు 2 సెక్షన్లుగా అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా సైన్స్ సబ్జెక్ట్లో ఎవరైతే చదివి ఉంటారో వారైతే
సైన్స్ సబ్జెక్ట్స్ స్ట్రీమ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, అదేవిధంగా అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కూడా రాసుకోవచ్చు. కానీ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళైతే సైన్స్ స్ట్రీమ్కి సంబంధించి ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా సైన్స్ స్ట్రీమ్ సబ్జెక్ట్ వాళ్ళు సైన్స్ స్ట్రీమ్ ఎగ్జాము, అదేవిధంగా అదర్ దాన్ సైన్స్ ఎగ్జామ్ రెండింటికి కలిపి కూడా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సో అది కూడా రాసుకోవచ్చు వారు. సో అదర్ దాన్ సైన్స్ వారికి అయితే సైన్స్ స్ట్రీమ్ ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం లేదు. ఇందులో ప్రధానంగా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం మనకు ఎగ్జామ్లో వచ్చిన పర్సంటేజ్ని అయితే అడగడం జరుగుతుంది, మార్క్స్ పర్సంటేజ్ని. మనకు మార్క్స్ పర్సంటేజ్ ఎన్ని వస్తే మనకు ఎగ్జాక్ట్లీ అక్యురేట్గా అదే విధంగా వేయాలి, మనకు రౌండ్ ఫిగర్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 49.99% వచ్చి ఉంటే మాత్రం మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా 49.99% ఎంటర్ చేయవలసి ఉంటుంది. లేదంటే 49% ఎంటర్ చేయాలి, కానీ రౌండ్ ఫిగర్ చేసి 50% అని చెప్పి మనం ఎంటర్ చేయకూడదు. సో ఈ విషయాన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా మనకు మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్ చూసుకుంటే మనకు మేల్ క్యాండిడేట్స్ అయితే 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 152 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. సో మేల్కు ఫీమేల్కు 0.5 సెంటీమీటర్స్ డిఫరెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లడ్డాఖ్, జమ్మూ కాశ్మీర్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్లో కొన్ని వారికి అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో అక్కడ వాళ్ళు చూసుకుంటారు ఈ విషయాన్ని అయితే. మనకు వెయిట్కి సంబంధించి చూసుకుంటే హైట్కు తగ్గట్టు వెయిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు చెస్ట్కు సంబంధించి చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ అయితే మినిమం 77 సెంటీమీటర్స్ ఉండాలి. మనకు చెస్ట్ శ్వాస తీసుకొని పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అవ్వాలి. ఇది మేల్ క్యాండిడేట్స్కి. ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే చెస్ట్ మనకు ఏమి ఇవ్వలేదు, కానీ ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా శ్వాస తీసుకొని వదిలితే వారు కూడా 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఇది మనకు ఫిమేల్ క్యాండిడేట్స్ సంబంధించి హైట్ అండ్ వెయిట్ మరియు చెస్ట్కు సంబంధించి కొంత ఇన్ఫర్మేషను. అదేవిధంగా హియరింగ్ కూడా మనకు 6 మీటర్ డిస్టెన్స్ తోటి అండ్ లెఫ్ట్ అండ్ రైటు రెండింటిని మెజర్ చేయడం జరుగుతుంది. సో అక్కడ కూడా మనకు క్లారిటీగా వినపడే విధంగా ఉండాలి. అదేవిధంగా డెంటల్కు సంబంధించి కూడా కొంత ఇవ్వడం జరిగింది. మినిమం డెంటల్కి సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మనకు 14 డెంటల్ పాయింట్స్ అయితే ఉండాలి. 14 డెంటల్ పాయింట్స్ కన్నా తక్కువ ఉంటే మాత్రం తీసుకోవడం జరగదు. సో కాబట్టి డెంటల్ విషయంలో కూడా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో హియరింగ్ అండ్ డెంటల్ విషయంలో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు విజువల్ స్టాండర్డ్ సంబంధించి చూసుకుంటే 6/12 ఈచ్ అయి ఉండాలి. వాళ్ళ కరెక్టబుల్కి సంబంధించి చూసుకుంటే 6/6 ఈచ్ అయి ఉండాలి. మనకు మ్యాక్సిమం లిమిట్ కూడా కొంచెం రిఫ్రాక్టివ్ ఎర్రర్కి సంబంధించి కూడా కొంత పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో హైపర్ మెట్రోఫీ అనేది +2 ఉండొచ్చు. అదేవిధంగా మయోఫీ అనేది 1D ఉండాలి. ఇంక్లూడింగ్ ±0.5D అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ ±0.5D అస్టిగ్మాటిజమ్స్ కూడా అవకాశం ఉంది. కలర్ విజన్ సంబంధించి CP2 ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో పూర్తిగా తెలుసుకోవచ్చు. సో అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే గైనకాలజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే కొంత డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు నార్కోటిక్స్ డ్రగ్స్ సంబంధించి కూడా టెస్ట్ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా చూస్తారు. అదేవిధంగా టాటూకి సంబంధించి కూడా చెక్ చేయడం జరుగుతుంది, బాడీ టాటూలు కూడా. అదేవిధంగా సిక్ క్యాండిడేట్స్కి అయితే కొంత మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇందులో వారికి ఎయిర్ కటింగ్స్ విషయంలో కొంత మినహాయింపు ఉంది. సో అదేవిధంగా టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకుంటే మనకు యాన్యువల్ లీవ్స్ అయితే 30 days ఫర్ ఇయర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో సంవత్సరానికి అయితే 30 days ఉంటుంది. ట్రైనింగ్ అనేది మనకు ఎయిర్ ఫోర్స్ రిక్వైర్మెంట్ ప్రకారమే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు పే అలవెన్స్ సంబంధించి చూసుకుంటే పర్ మంత్ 30,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతున్నట్టు ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు బై హ్యాండ్ అయితే 21,000 ఇవ్వడం జరుగుతుంది. మనకు 4 సంవత్సరాలు మినిమంగా చేయాలి. 4 సంవత్సరాలలో ఎవరైతే పెర్ఫార్మెన్స్ మంచిగా ఉండి అందులో సెట్ అయిన వారికి మళ్ళీ ఒక 25%ని రెగ్యులర్ ఫోర్స్ కిందకి తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన వారికి మనకు 4 సంవత్సరాల తర్వాత కొంత గ్రాట్యుటీ ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో మనకు ఆ 4 సంవత్సరాల్లో ఏ విధంగా అలవెన్స్ ఉన్నాయో చూసుకుంటే మనకు ఫస్ట్ ఇయర్ అయితే 30,000 పర్ మంత్ వస్తుంది. సెకండ్ ఇయర్ 33,000, థర్డ్ ఇయర్ 36,500, ఫోర్త్ ఇయర్ 40,000. మనకు పర్ మంత్ వచ్చే శాలరీ మొత్తం అయితే మనకు ఇన్ హ్యాండ్ ఇవ్వరు. సో ఇందులో మనకు ఫస్ట్ ఇయర్లో 30,000లో 21,000 రూపీస్ అంటే 70% మన చేతికి రావడం జరుగుతుంది. మనకు మిగిలిన 9,000 అనేది మనకు సేవానిధి కింద కట్ చేయడం జరుగుతుంది. సో ఈ 9,000కి గవర్నమెంట్ 9,000 యాడ్ చేసి మనకు 4 సంవత్సరాల తర్వాత టోటల్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు సెకండ్ ఇయర్ 33,000లో 23,100 ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 9,900 రూపీస్ మనకు సేవానిధి కింద కట్ చేయడం జరుగుతుంది. దీనికి మళ్ళీ 9,900 రూపీస్ గవర్నమెంట్ యాడ్ చేసి మనకు ఫోర్త్ ఇయర్లో ఇస్తుంది. ఈ విధంగా మనకు 4 సంవత్సరాలకు ఈ విధంగా అమౌంట్ 70% మన చేతికి ఇచ్చి 30% కట్ చేయడం జరుగుతుంది. ఈ 30%కు గవర్నమెంట్ 30% యాడ్ చేసి
టోటల్ అమౌంట్ మనకు 4th ఇయర్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే మనకు 5.02 ల్యాక్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది. దీనికి 5.02 ల్యాక్స్ యాడ్ చేసి మొత్తం మనకు 10.04 ల్యాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 4 సంవత్సరాల తర్వాత 25%లో ఉండి సెలెక్ట్ అవుతారో వారికైతే మనకు రెగ్యులర్ బేసిస్లో వాళ్ళకి ఆ కేటగిరీలోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఎవరైతే బయటకు వస్తారో ఆ 75% వారికైతే ఈ విధంగా ప్యాకేజ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఏ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకు వర్తించవు. సో ఈ విషయాన్ని అయితే వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఇక ప్రధానంగా మనం ఫేజ్ 1కి సంబంధించి చూసుకుంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఈ ఆన్లైన్ టెస్ట్లో మనకి ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ ఎగ్జాము, ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ మనం ఆధార్ కార్డు అయితే తీసుకెళ్ళవలసి ఉంటుంది, ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళవలసి ఉంటుంది. సో ఇది మనకు ఫేజ్ 1లో అయితే ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషను. సో మనకు టెస్ట్కి సంబంధించి చూసుకుంటే సైన్స్ సబ్జెక్ట్లో ఎగ్జామ్ రాస్తున్న వారికి అయితే 60 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. సో మనకు 60 మినిట్స్ టైంలో ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దీనికి కూడా మనకు 10+2 సిబిఎస్ఈ లెవెల్లో సిలబస్ అయితే ఉంటుంది. సో మనకు స్టేట్ సిలబస్ అయితే వర్తించదు. మనకు అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ చూసుకుంటే 45 మినిట్స్ టైం ఉంటుంది. సో ఇందులో మనకు ఇంగ్లీష్ నుంచి అదేవిధంగా రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇది కూడా మనకు 10+2 లెవెల్ సిబిఎస్ఈ సిలబస్ తోటి రావడం జరుగుతుంది. ఎవరైతే సైన్స్ సబ్జెక్టు మరియు అదర్ దాన్ సైన్స్ సబ్జెక్టు రెండింటి కలిపి ఎగ్జామ్ రాస్తారో వారికైతే 85 మినిట్స్ టైం ఉంటుంది. సో ఇందులో మనకు ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ అన్ని సెక్టార్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మనకి ఇందులో అయితే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అదేవిధంగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్స్, రాంగ్ క్వశ్చన్స్కి 0.25 మార్క్స్ అయితే తీసేయడం జరుగుతుంది. సో కాబట్టి నెగిటివ్ మార్క్ ఉంది, 1/4 నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి సో ఎగ్జామ్ రాసేటప్పుడు 1-2 సార్లు కేర్ఫుల్గా చూసుకొని రాయండి. ఇది మనకు ఫేజ్ 1కి సంబంధించి కొంత సమాచారం. ఫేజ్ 1లో మనకు ఆన్లైన్ టెస్ట్ గురించి కొంత సమాచారం. అదేవిధంగా ఫేజ్ 2కి సంబంధించి చూసుకుంటే ఫేజ్ 2కి సంబంధించి చూసుకుంటే ఫేజ్ 2లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. సో మనకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మనకు 1.6 కిలోమీటర్స్ రన్ అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ అయితేనేమో 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం 8 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇదైతే మనకు కంపల్సరీ క్వాలిఫై కావాలి. 1.6 కిలోమీటర్స్ రన్ని మేల్ క్యాండిడేట్స్ 7 మినిట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ 8 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్ సంబంధించి కొన్ని ఈవెంట్స్ అయితే చూసుకుంటే మనకు 10 పుషప్స్ని 1 మినిట్లో కంప్లీట్ చేయాలి. ఈ 10 పుషప్స్ 1 మినిట్లో మనకు 1.6 కిలోమీటర్ రన్ అయిపోయిన తర్వాత 10 మినిట్స్కు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 10 మినిట్స్ కాగానే మనకి పుషప్స్ సంబంధించి టెస్ట్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మనకు 10 సిటప్స్ చేయాల్సి ఉంటుంది. ఈ 10 సిటప్స్ని 1 మినిట్లో చేయాలి. ఈ 10 సిటప్స్ కూడా పుషప్స్ అయిపోయిన 2 మినిట్స్ తర్వాత మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు 10 సిటప్స్ అనేది 1 మినిట్లో కంప్లీట్ చేయాలి. 20 స్క్వాట్స్ అనేది 1 మినిట్లో కంప్లీట్ చేయాలి. దీనికి సంబంధించి టెస్ట్ కూడా మనకి ఈ 10 సిటప్స్ అయిపోయిన తర్వాత 2 మినిట్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికైతే ప్రతి దానికి టైం మెయింటెనెన్స్ అయితే కంపల్సరీ ఉంది. సో మనకు 10 పుషప్స్ అనేది 1 మినిట్, 10 సిటప్స్ అనేది 1 మినిట్, 20 స్క్వేర్స్ అనేది 1 మినిట్. సో వీటికి సపరేట్గా కూడా గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆ గ్యాప్లో కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకుంటే మనకు 10 సిటప్స్ అనేది 1 మినిట్ 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఇది అయితే మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్ రన్ అయిపోయిన తర్వాత 10 మినిట్స్కు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 15 స్క్వాట్స్ సంబంధించి చూసుకుంటే ఇది 1 మినిట్లో కంప్లీట్ చేయాలి. ఇది వీళ్ళకి మనకు 10 సిటప్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మనకు ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి కొంత సమాచారం. ఇది ఎవరైతే అన్ని క్వాలిఫై అవుతారో దీని తర్వాత మనకి ఫేజ్ 3కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. ఫేజ్ 3లో మనకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకుంటే ఇందులో మనకు బ్లడ్ హెమోగ్రామ్ ఉంటుంది, అదేవిధంగా యూరిన్ డ్రీమ్ ఉంటుంది, అదేవిధంగా బయోకెమిస్ట్రీలో బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ అండ్ సెరమ్ కొలెస్ట్రాల్, అదేవిధంగా యూరిక్ యాసిడ్, మనకు బైలిరూబిన్, అదేవిధంగా ఎక్స్రే చెస్టు, కొన్ని మనకు ఈసీజీ, ఇవి ఆల్ట్రాస్కోపీ, ఈ విధంగా అయితే కొన్ని టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకు వీటి మీద కొంత అవగాహన ఉంటే మన పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది. సో కాబట్టి చూసే ప్రయత్నం చేయండి. ఇది మనకు మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా మెడికల్ ఎగ్జామ్లో కొన్ని పాయింట్లు చూసుకుంటే సివిల్ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి కొంత డిఫరెన్స్ అయితే ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. సో ఆర్మీ వాళ్ళకు
కొన్ని మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అవి సివిలియన్స్ లాగా ఉండాలైతే లేదు. సో మనకైతే క్లియర్ కట్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ అగ్నివీర్ వాయుసేనకు అప్లై చేసేటప్పుడు మాత్రం ఓన్లీ ఆన్లైన్లో మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి. సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు మనకు 10th క్లాస్ మెమో, అదేవిధంగా ఇంటర్మీడియట్ మెమో, అదేవిధంగా ఇంకేమైనా హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో మనకు ఇంటర్మీడియట్ కాకుండా డిప్లొమా చేసి ఉంటే మాత్రం డిప్లొమాకి సంబంధించిన మెమోని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళైతే దానికి సంబంధించిన మెమోని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి 10 KB టు 50 KB మధ్యలో ఉండాలి. దాన్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్, క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ ఉంటుంది. అది కూడా మనకు 10 KB టు 50 KB మధ్యలో ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క థంబ్ ఇంప్రెషన్ కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అది కూడా మనకు 10 KB టు 50 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క పేరెంట్స్, ఫాదర్ కానీ మదర్ కానీ లేదంటే గార్డియన్ సంబంధించిన సిగ్నేచర్ కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇవన్నీ కంపల్సరీ మనం సాఫ్ట్ కాపీస్ స్కాన్ చేసి పెట్టుకోవాలి. మనకు ఎగ్జామ్ ఫీజు వచ్చి 550 రూపాయలు ఉంటుంది. మనకు 550 రూపీస్ ఇది వితౌట్ జిఎస్టీ ఉంటుంది. మనం జిఎస్టీ కలుపుకొని ఒక 600 రూపీస్ వరకు పే చేయవలసి ఉంటుంది. మనకి ఇది కూడా ఆన్లైన్లో పే చేసుకోవాలి. క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ చేస్తే మాత్రం రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఒకటే అప్లికేషన్ చేసుకోవాలి. మనకు సైన్స్ స్ట్రీమ్లో కానీ, అదర్ దాన్ సైన్స్ స్ట్రీమ్లో కానీ, సైన్స్ ప్లస్ అదర్ దాన్ సైన్స్ రెండు కలిపి ఒక ఎగ్జామ్, అట్లా ఈ విధంగా త్రీ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. మనకు 3 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సో దానికి సంబంధించి మీకు ఏది రాయాలనుకున్నా దానికి సంబంధించి చూసుకొని రాసుకోవాలి. మనం ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మాత్రం ప్రధానంగా అయితే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వాటికి ఓటీపీలు రావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఫర్దర్గా ఏదైనా కరెస్పాండెన్స్ కూడా అడ్రస్ కోసం మనకు మెయిల్ ఐడినే బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు వ్యాలిడ్ ఉన్నవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మనకు ప్రొవిజనల్ లిస్ట్ అయితే 2024 నవంబర్ 11 అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఫైనల్గా ప్రొవిజనల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇదైతే మనకు 6 months వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో ఇది మనకు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకు అగ్నివీరు వాయు ఇంటేక్ 1/4/2025లో మనకు ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు మనకు 4 years కోసం అని చెప్పి మనల్ని తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనకు కొన్ని అగ్రిమెంట్స్ అయితే సంతకాలు పెట్టుకోవడం జరుగుతుంది. అది అప్పుడు నువ్వు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి ఎంటర్ అవుతున్నట్టు. మనం ఎన్రోల్మెంట్కి సంబంధించి చూసుకుంటే మనకు 2024 నవంబర్ 28న ఓపెన్ అవుతుంది. సో మనం అప్పుడు నవంబర్ 28న ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఎవరైతే ప్రొవిజనల్ లిస్ట్లో సెలెక్ట్ అయి ఉంటారో వారు మనకు ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా మనకు మెయిల్ ఐడికి ఈ కాల్ లెటర్ రావడం జరుగుతుంది. సో అది వచ్చిన వారు మాత్రమే మనకు 28 నవంబర్ 2024న మనకు ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి అగ్నివీర్ వాయుసేనకు సంబంధించి నోటిఫికేషన్ కొన్ని వివరాలు. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ సంబంధించి కానీ, అడ్మిషన్ సంబంధించి కానీ నోటిఫికేషన్స్ పూర్తి వివరాలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.